నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సంగీత. జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రచారంలో భాగంగా 3 పార్టీలు కూడా చాలా రసవత్తరంగా పోటీలో పాల్గొంటున్నాయి. రోడ్ షోలు కూడా చేస్తున్నారు. సో దీని గురించి మాట్లాడేందుకు మన ముందు మలక్పేట ఎమ్మెల్యే షేక్ అక్బర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్ ప్రచారం ఎలా సాగుతోంది? ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ప్రజల నుంచి చాలా మంచి స్పందన వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు ఉన్న నమ్మకం అని చెప్పొచ్చు. అదేవిధంగా మా క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో నవీన్ యాదవ్ గారు ఇక్కడ లోకల్గా సుపరిచితుడు, చాలామందికి తెలిసిన వ్యక్తి, అందుబాటులో ఉండే వ్యక్తి. అవన్నీ చూసిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్కు టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి పబ్లిక్లో యాక్సెప్టెన్సీ చాలా బాగుంది. రేవంత్ అన్న తీసుకొచ్చిన కొత్త పథకాలతో పాటు ఫ్యూచర్లో చేసే డెవలప్మెంట్ని ప్రజలు ఆదరిస్తున్నారు. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతుంది జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో. అయితే 500 రోజులు కూడా ప్రభుత్వం మారబోతుంది అంటూ కూడా బీఆర్ఎస్ నుంచి మనకు వార్తలు వచ్చాయి. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు కేటీఆర్కు ఇక ఆయన రోజులు లెక్క పెట్టుకుంటున్నాడు. ఎందుకంటే 10 సంవత్సరాలు ఆయన అనుభవించిన రాజభోగాలు పోయేసరికి ఇక వేరే పని ఏం లేదు. ఆయనకు రోజులు లెక్క పెట్టుకోవడం 500 కాదు 5000 రోజులు లెక్క పెట్టుకున్నా కానీ ఆయన తిరిగి రాడు. ఆయన అది బీఆర్ఎస్ అనేది గత చరిత్ర. మేము కట్టిన బ్రిడ్జిలు కానీ అండర్ పాస్లు కానీ ఇప్పటి వరకు అవి మాత్రమే అలాగే ఉన్నాయి. కానీ కొత్తగా ఏ ప్రాజెక్టు స్టార్ట్ చేయలేదు. ఎలాంటి నిధులు కూడా సమకూరలేదు. మరి కాంగ్రెస్ పార్టీ దగ్గర అసలు నిధులే లేవు. వాళ్ళు అలాంటి హామీలు ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? భయంతోనే ఇదంతా చేస్తున్నారా? లేదంటే బీజేపీతో కుమ్మక్కయ్య అని మాట్లాడుతున్నారు. మీరేమంటారు? లేదు, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా చాలా కన్స్ట్రక్టివ్గా లాంగ్ టర్మ్ ఆలోచించి తీసుకొచ్చే నిర్ణయాలు ఉంటాయి. ఎప్పుడైనా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా తీసుకున్న నిర్ణయాల వల్ల గత 10 సంవత్సరాలు అనేది చాలా స్టాండర్డ్ నడిచింది. బీఆర్ఎస్ అప్పులు చేసింది తప్ప అభివృద్ధి అనేది చాలా తక్కువ చేసింది. సో ఇది ఇప్పుడు తీసుకున్న నిర్ణయం, రేవంత్ రెడ్డి అయినా తీసుకున్న నిర్ణయం చాలా కాంక్రీట్గా ఉంటుంది. ఏ డెవలప్మెంట్ అయినా స్ట్రాంగ్గా తీసుకుంటాము. ఇప్పుడు ఆయన చేసిన అప్పులకు డెఫినెట్గా మేము ఇంట్రెస్ట్లు కడుతున్నాము. ఇవి మేనేజ్ చేసుకుంటేనే హైదరాబాద్ని నెక్స్ట్ లెవెల్ ఎట్లా డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే ప్లానింగ్ నడుస్తుంది. చాలా పెద్ద ఎత్తున డెవలప్ చేయబోతున్నాం. సార్ ఇంకో విషయం, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఓవైసీ బాటలో నడుస్తున్నారు. ఆయన గైడెన్స్లో నడుస్తున్నారు. ఎందుకంటే మైనారిటీ ఓట్లు అక్కడ ఎక్కువ శాతంగా ఉన్నాయి కాబట్టి ఆ భయంతోనే ఆయన గైడెన్స్లో నడుస్తున్నది అన్న టాక్ వస్తుంది. ఇది అబద్ధం, పచ్చి అబద్ధం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ అడుగుల్లో నడుస్తుంది అనేది నిజం. కాంగ్రెస్ పార్టీకి ఎవరితో నడవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మహాసముద్రం లాంటిది. ఈ మహాసముద్రంలో చాలా మంది వస్తుంటారు, కలుస్తుంటారు, వాళ్ళ అవసరాన్ని బట్టి కలుస్తుంటారు. బట్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు అవసరం ఉండదు. కాంగ్రెస్ పార్టీకి చాలా మంది అవసరం ఉంటుంది. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కావాలి. అయితే 1,40,000 ఓట్లు మైనారిటీ నుంచే ఉన్నాయి కాబట్టే ఇలా జరుగుతోంది అన్న టాక్ కూడా ఉంది. మరి వాస్తవం అది కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు. మైనార్టీస్ మొత్తం ముస్లిం మైనార్టీస్ ఏకదాటిగా ఒకటే ఒక పార్టీ వైపు ఉన్నారు. అది కాంగ్రెస్ పార్టీ. ప్రతి ముస్లిం బలంగా నమ్మేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే ముస్లిమ్స్కు డెఫినెట్గా డెవలప్ చేయగలుగుతుంది. గత 10 సంవత్సరాలు మనం చూసినాం బీజేపీ గవర్నమెంట్ ఏ విధంగా ముస్లిమ్స్ అణచివేసిందో. ఈరోజు వేసే ఓటు, జూబ్లీస్లో వేసే ప్రతి ఓటు బీఆర్ఎస్కి వేస్తున్నామంటే చక్కగా బీజేపీ అకౌంట్లో పడుతుంది. నెక్స్ట్ ఎలక్షన్లో బీజేపీ మరియు బీఆర్ఎస్ కలిసి వాళ్ళు పోటీ చేయబోతున్నారు. దానికి అనుగుణంగానే మీరు ఇప్పుడు చూస్తున్నారు. మామూలు ఎలక్షన్లు ఎప్పుడైనా బీజేపీ పార్టీ కూడా పోటీలో ఉంటుంది. ఇప్పుడు పోటీలో లేదు. ఎందుకు లేదు అంటే బీఆర్ఎస్కి సపోర్ట్ చేయడానికి బీజేపీ పార్టీ సపోర్ట్ వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు పోటీలు లేరు. అండ్ మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ కనుక బలంగా ఉందని మీకు అనిపిస్తే, ప్రజల మద్దతు ఉందనుకుంటే పార్లమెంట్ ఎలక్షన్లో ఎన్ని సీట్లు వచ్చినాయి? ఒక్క సీటు కూడా రాలేదు. అప్పుడు బీజేపీకి 100% వీళ్ళు సపోర్ట్ చేశారు. దానికి అనుగుణంగా బీజేపీ వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తున్నారు. అదే తేడా. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. అంటే బీఆర్ఎస్ వాళ్ళు రౌడీ షీటర్ల పాలన కూడా వస్తుంది. ఒకవేళ నవీన్ యాదవ్ గెలిస్తే జైల్లో ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఇక్కడ పాలన వాళ్ళదే అవుతుంది అంటూ కూడా బీఆర్ఎస్ చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పాలనలో ఉన్న దౌర్జన్యాలు ఎప్పుడు జరగలేదు. కాంగ్రెస్ పాలన అంటేనే అందరిని కలుపుకుని పోయే పాలన. ఎలాంటి ఆటంకాలకు, అవరోధాలకు తావు లేకుండా రేవంత్ అన్న తీసుకున్న నిర్ణయం చాలా స్టాండర్డ్ ఉంటుంది. ప్రతి ఒక్కరు 100% లా అండ్ ఆర్డర్ కానివ్వండి, మీరు చూసుకోండి చాలా కంట్రోల్గా ఉంది. కాంగ్రెస్ పార్టీలో అందరికి ఉపయోగపడేటట్టు ఉంటుంది. అయితే కిషన్ రెడ్డి సపోర్ట్ కూడా తీసుకుంటున్నారు. కేంద్రం నుంచి కూడా సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓడిపోతారన్న దాంతోనే రేవంత్ రెడ్డి సపోర్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అన్న వార్తలు కూడా ఉన్నాయి. దానికి మీరు ఏమంటారు? అంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ వైజ్లో కానీ అలాంటి యాక్షన్స్ ఎందుకు తీసుకోలేదు బీఆర్ఎస్ పైన అంటూ ఆయన ఈ ప్రశ్నలు లేవనెత్తారు. ఇది కిషన్ రెడ్డి వరకు వెళ్ళింది. ఆ వైపుగానే బీజేపీ నుంచి సపోర్ట్ తీసుకుంటున్నారు. అయితే ఓడిపోయే
క్రమంలోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ బీఆర్ఎస్ విమర్శిస్తోంది. ఇది శుద్ధ తప్పు. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే సిబిఐ అనేది సెంట్రల్లో ఉంటుంది, రైట్? మేము సిబిఐ ఎంక్వైరీ చేసినాము. కేసీఆర్ మీద, దాని మీద అవకతవకలు పెద్ద ఎత్తున జరిగినాయి. కేటీఆర్ మీద, ఫార్ములా రేస్ మీద కూడా డెఫినెట్గా మేము సిబిఐకి అప్పచెప్పినాం దాన్ని. కిషన్ రెడ్డి ఒక మాట అన్నాడు, మీరు కావాలని బీఆర్ఎస్ వాళ్ళని వెనకేసుకు వస్తున్నారు, మీరు సిబిఐకి అప్పగిస్తే మేము 4 రోజులలో వాళ్ళని తీసుకొని జైలు వేస్తామని చెప్పాడు. ఎన్ని నెలలు అయింది? ఇప్పుడు మేము సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చేసి చాలా నెలలు అయింది. గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది. అది కిషన్ రెడ్డి కావాలనుకుంటే ఇమ్మీడియట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు కదా. కిషన్ రెడ్డి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఒకటే ఒక రీజన్, బీఆర్ఎస్కి వాళ్ళు మద్దతు ఇస్తున్నారు కాబట్టి కిషన్ రెడ్డి గారు దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు ఇంతవరకు.